హాయ్ అండి, బిఎస్ఎస్ రుచులకి స్వాగతం అండి. ఈరోజు నేను పెసలు శనగలు కలిపిన వడలు చూపిస్తానండి మీకు. రెండు కప్పులు పెసలు తీసుకున్నానండి నేను. 2 కప్పులు పెసలకి 1.5 కప్పు శనగలు, 1.5 కప్పు శనగలు వేసానండి. 2 కప్పుల వరకు వేసానండి. పెసలు వేసాను, శనగలు 1.5 కప్పు వేసానండి. ఇదిగోండి, దానికి కావాల్సిన 5 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వేసానండి. ఇదిగోండి, అల్లం వేసానండి. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని దీన్ని మిక్సీ ఆడి చూపిస్తానండి. ఇదిగోండి, కచ్చా పచ్చాగా వేసానండి. ఇది 1 గంట కొంచెం నానాలండి. దీంట్లో ఇంకేం కలపకూడదండి, బియ్యం పిండి అలాంటివి ఏం కలపకూడదండి. నేను అల్లం పచ్చిమిరపకాయల్లోనే సాల్ట్ వేసేసానండి. ఇదిగోండి, చాలా బాగుంటాయండి వడలు. బరకగా వేసానండి, మరీ మెత్తగా వేయలేదు, మరీ బరకగా లేవండి, సమానంగా వేసానండి. ఇది వడలు వేసుకోవాలి. 1 గంట నానాలండి. నానాక చూపిస్తాను మీకు. హాయ్ అండి, ఇప్పుడు మనం పెసలు శనగలు కలిపి నానబెట్టి మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి. అది 1 గంట అయిందండి. ఇప్పుడు దాన్ని వడలేస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. ఈ వడలు చాలా బాగుంటాయండి. దీంట్లో ఏం వేయక్కర్లేదండి, ఇంకా అల్లం పచ్చిమిరపకాయలు వేసాం కదండి, చాలు, అది సరిపోతుందండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగిస్తానండి. నూనె పోస్తున్నాను. నూనె కాగాక వడలు వేసుకుందామండి. ఇదిగోండి వడల పిండి. దీంట్లో ఇంకేం వేయక్కర్లేదండి, ఉల్లిపాయలు, కొత్తిమీర ఏమి వేయక్కర్లేదండి అసలు. ఎందుకంటే అల్లం పచ్చిమిరపకాయ అది సరిపోతుందండి, ఆ ఘాటు. ఇంకా అంతకంటే కొత్తిమీర ఉల్లిపాయలు ఇవన్నీ వేసేస్తే ఇంకో రకమైన టేస్ట్ వచ్చేస్తుందండి. అది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉన్న ఫ్లేవర్కి కొత్తిమీర ఇవన్నీ, ఈ అల్లం పచ్చిమిరపకాయ దానికి కొత్తిమీర ఉల్లిపాయలు ఇవన్నీ డామినేట్ చేస్తే టేస్ట్ ఇంకో రకంగా ఉంటుందండి. నూనె కాగిపోయిందండి, వడలేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మిక్సీ వేశాక 1 గంట నానబెట్టాలండి పిండి. దీంట్లో బియ్య పిండి కలపకూడదండి.
కాస్త వేగే వరకు ఏం కదపకూడదండి, ఇలాగే ఉంచాలి, విరిగిపోతాయి లేకపోతే. మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా వేసుకోవాలండి మిక్సీలో. చూడండి వేగిపోయినాయండి, తీసేస్తున్నాను. ఎంత బ్రౌన్ కలర్లో వేగినాయి చూసారా? చాలా క్రిస్పీగా ఉంటాయండి, బ్రౌన్ కలర్లో వేగినాయి. ఇంకా 2 వేసుకుందామండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా డివోషన్ ఛానల్ కూడా ఉందండి, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి వేగిపోయినాయండి, బ్రౌన్ కలర్లో వేగినాయి. చూసారా ఎలా ఉన్నాయో, బాగున్నాయో. ఇదిగోండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా డివోషన్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. లైక్ చేయండి.